తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మొన్న కేసినేని నాని, నేడు రాయపాటి రంగారావు ఇద్దరు కీలక నేతలు పార్టీని వీడటంతో టీడీపీలో తీవ్ర స్థాయిలో గందరగోళం, ఆందోళన నెలకొంది. ప్రతిరోజు ఒకరో ఇద్దరో ముఖ్య నేతలు బాబుకు బై చెప్పడం, మరొక పక్క రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి చాలా చోట్ల అభ్యర్థులు దొరక్కపోవడం మొదలైన పరిణామాలు టీడీపీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొన్ని వారాలుగా టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి కీలక నేతలు ఒక్కొక్కరుగా బయటకు పోతుండటంతో బాబుతో పాటు టీడీపీ సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక పక్క చేజారిపోతున్న ముఖ్య నేతలు, మరో పక్క రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని చెబుతూ వెలువడుతున్న సర్వేలు మొత్తం మీద చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మొన్నటికి మొన్న విజయవాడ ఎంపీ కీలక నేత కేసినేని నాని టీడీపీకి గుడ్ బై చెప్పారు. చంద్రబాబు దుర్మార్గ రాజకీయాలను ఎండగడుతూ బయటకొచ్చారు. మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి ఎజెండా ఏంటంటే సింగిల్ పాయింట్ ఎజెండా. ఆయన కుమారుడు లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం తప్ప ఆయనకి వేరే ఏం ఎజెండా లేదు. నేను మొన్న కూడా చెప్పా, 2014 నుంచి 2019 వరకు నేను ఇక్కడ విజయవాడ ఎంపీని. ఒక 100 కోట్లు మీరు విజయవాడకి ఇచ్చారా అని నేను అడిగాను. 100 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, నేను తెచ్చిన ఫండ్స్ తప్ప ఒక 100 కోట్లు విజయవాడకి ఇచ్చారని నేను చంద్రబాబు నాయుడు గారిని పబ్లిక్గా ప్రశ్నించాను. అంటే చాలామంది ఇక్కడ అమరావతి కడుతున్నారు, క్యాపిటల్ కడుతున్నారు, అసలు ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని చాలా అపోహలు ఆ రోజు నుంచి కూడా ఉన్నారు. కానీ ఆయన అమరావతిని ఎట్లా డెవలప్ చేస్తారో నాకు తెలియదు, కానీ విజయవాడను మటుకు ఒక శ్మశానం లాగా తయారు చేయడానికి ఆయన కంకణం కట్టున్నారు. సీనియర్ నేత విజయవాడ ఎంపీ కేసినేని నాని ఇచ్చిన షాక్ తాలూకా ప్రకంపనలు ఇంకా కొనసాగుతుండగానే టీడీపీకి మరొక ఎదురు దెబ్బ తగిలింది. గుంటూరులో ఇంతకాలం టీడీపీకి అండగా ఉంటూ వచ్చిన రాయపాటి కుటుంబం చంద్రబాబుకు రామ్ చెప్పేసింది. మాజీ ఎంపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగారావు టీడీపీ సభ్యత్వానికి, పార్టీ పదవికి రాజీనామా చేశారు. చంద్రబాబు ఆయన కుమారుడు దొంగలని, మోసగాళ్లని, నమ్మిన వారిని నట్టేట ముంచే రకమని టికెట్లు అమ్ముకుంటున్నారని సంచలనాత్మక ఆరోపణలు చేశారు. కోపంతో రగిలిపోతూ గోడ మీద ఉన్న చంద్రబాబు ఫోటోను తీసి కింద పడేసి పగలగొట్టారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సోనియా గాంధీ తమకు పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఇప్పించారని, చంద్రబాబు ఇప్పించింది కాదని అన్నారు. చంద్రబాబు తమకు సాయం చేయకపోగా తమను దోచుకున్నారని విమర్శించారు. సోనియా గాంధీ ట్రాన్స్ట్రాయ్ నుంచి పోలవరం ప్రాజెక్టు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఇచ్చింది కాదు ఇది. ఆయనే మాకేం చేయలా, మమ్మల్ని దోసుకున్నాడు. ఇచ్చారు, తప్పనిసరి పరిస్థితే చేరాం. చేరిన దగ్గర నుంచి ఎంత హింస పెట్టాడంటే, ఎలక్షన్కి అయిన 150 కోట్లు తీసుకున్నారు. ఎవరెవరు ఎంత తీసుకున్నారో మాకు తెలుసు, లెక్కలు ఉన్నాయి. లోకేష్ ఆ ప్రాజెక్టులో సర్వనాశనం చేశారు. మేము ఏదో బాగుపడతామని కొంచెం సాయం చేయాలి, కానీ మమ్మల్ని నాశనం చేయటమా? చంద్రబాబు నాయుడు, లోకేష్ దొంగలు. ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు సబ్ కాంట్రాక్ట్ వాళ్ళు. సోమవారం పోలవరం అన్నాడుగా, అన్నీ పచ్చి అబద్ధాలు. వాళ్ళు వస్తే బేవర్సు. అదొక పార్టీ కాదు, అది ఒక పార్టీ కాదు. ప్రజల కోసం, ప్రజల అవసరాని కోసం కాదు, వాళ్ళ కోసం. అది వాళ్ళ బాగోగులు, వాళ్ళ కుటుంబ సభ్యులు. అదొక వ్యాపార సంస్థ, వ్యాపార సంస్థ. నేను చాలా దగ్గరగా 2014 నుంచి 2019 దాకా నేను 1,00,000 ఉద్యోగాలు తెచ్చా అంటాడుగా లోకేష్. 1,00,000 ఉద్యోగాలు తెచ్చా, ఇన్ని 1,00,000 ఉద్యోగం తెచ్చారు, కియా కట్టాను. మరి ఆంధ్రపూర్లో ఎందుకు గెలవలేదు? నువ్వు ఆంధ్రపూర్లో ఎందుకు గెలవాలా? ఎన్ని సీట్లు వచ్చింది రాయలసీమలో? శ్రీ సిటీ మేమే చేసా అన్నావు, ఎందుకు గెలవలేకపోయారు? అక్కడ ఒక 3 సీట్లే పరిమితం అయ్యారు. దొంగలు. నువ్వు ఎందుకు వచ్చావు మంగళగిరి? నువ్వు రాయలసీమగా వెళ్ళి అక్కడ పోటీ చేయి. నీ ఇల్లేదు అక్కడిక్కడ. నువ్వు రాయలసీమ, నీ దమ్ము ధైర్యం రాయలసీమ. అక్కడ లేరా మనుషులు? అక్కడ మీ కులస్తులు లేరా? నువ్వు ఎట్లా గెలుస్తావు? చూస్తా మంగళగిరిలో బ్యాచ్. చాలా సంవత్సరాలుగా గుంటూరులో రాయపాటి కుటుంబం, విజయవాడలో కేసినేని నాని కుటుంబం తెలుగుదేశానికి అండగా నిలుస్తూ వచ్చాయి. ఆ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశాయి.
అలాంటి కుటుంబాలే చంద్రబాబు మోసపూరిత విధానాలను ఇక ఎంతమాత్రం సహించలేమని చెబుతూ బయటకు వచ్చేస్తున్నాయి. దాంతో తెలుగుదేశం కార్యకర్తల్లో, నేతల్లో తీవ్ర స్థాయిలో నైరాస్యం, ఆందోళన నెలకొన్నట్టు సమాచారం. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తాజాగా సీనియర్ నేత లింగమనేని శివరామప్రసాద్ టీడీపీకి గుడ్ బై చెప్పారు. పార్టీ పదవులు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 1982 నుంచి టీడీపీలో కొనసాగిన లింగమనేని శివరామప్రసాద్ చంద్రబాబు అప్రజాస్వామిక వైఖరి నచ్చక బాబుకు గుడ్ బై చెప్పినట్టు తెలుస్తోంది. ఎంపీ కేశినేని నాని బాటలోనే మరో టీడీపీ ముఖ్య నేత నడిచారు. ఆయన మరెవరో కాదు, తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్. 3 దశాబ్దాలుగా టీడీపీని అంటిపెట్టుకుని ఉన్న నల్లగట్ల స్వామిదాస్ తనను చంద్రబాబు అవమానించాడని, ఆయన ఇంటి గేటు వద్ద రోజుల తరబడి కాపలా కాసినా అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆత్మగౌరవం లేని చోట ఉండలేమని చెబుతూ ఆయన భార్య జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ సుధారాణి చంద్రబాబుకు గుడ్ బై చెప్పి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వాళ్ళు మమ్మల్ని ఇంటర్వ్యూ ఇవ్వటమే మానేశారు. నేను చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి దాదాపు గేటు కాడ గంటన్నర సేపు వెయిట్ చేశా. ఇంటర్వ్యూ లేదు. లోకేష్ బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి 10 సార్లు 15 సార్లు వాళ్ళ పిఎల్ని పిఎస్ని అడిగా, కానీ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. అదేవిధంగా మరి లోకేష్ గారిని కూడా కలవటానికి ప్రయత్నం చేశాను. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా వారు నాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. నాకు చాలా ఆత్మగౌరవం దెబ్బతిన్నది. 30 ఏళ్ళు పార్టీకి సర్వీస్ చేస్తే కనీసం నాకు మాటా మందరింపు లేదు, హ్యూమన్ టచ్ లేదు, హక్కును చేర్చుకునేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఎప్పుడు కనపడ్డా కానీ ప్రేమగా మాట్లాడేటువంటి సందర్భం లేదు. ఆ సందర్భంలో ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరికి మనం అంతా వెళ్దామని లోకల్ లీడర్స్ మొత్తం కూడా అన్నారు. అన్కండిషనల్ గా వచ్చి పార్టీలో జాయిన్ అయ్యాను. పార్టీకి అభ్యర్థులు లేరని ఆందోళన చెందుతున్న సమయంలో కీలక నేతలే ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెప్పడంతో టీడీపీ భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైంది. చంద్రబాబును విడిచిపెట్టి వెళ్లిపోతున్న నేతలు గతంలో చంద్రబాబు చేసిన అక్రమాలను, అప్రజాస్వామిక విధానాలను సాక్ష్యాలతో సహా ఎండగట్టడం చర్చనీయాంశమవుతోంది.